నెల్లూరు జిల్లా నాయుడుపేటలో టీడీపీ నేత సుబ్రహ్మణ్యం పర్యటించారు. స్థానిక బీడీ కాలనీలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు, వితంతులతో పాటు అర్హులకు పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు. పేద ప్రజలను ఆదుకోవడమే చంద్రబాబు లక్ష్యమన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ రాష్ట్రం 10,74,000 కోట్లు అప్పులు చేశాడు ఆ మహనీయుడు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నారాయణ గారు. ముఖ్యమంత్రి తన పరిపాలన దక్షతతో, తన పరిపాలన నైపుణ్యతతో, తన ఆర్థిక నైపుణ్యతతో ఈ రాష్ట్రంలో పెన్షన్దారులకు ఇచ్చిన మాట ప్రకారం మరి గత మాసంలోనే మే జూన్ 3 మాసాలకు కలిపి 3,000 రూపాయలు బకాయిలు, అదే విధంగా జూన్ మాసానికి 4,000 రూపాయలు కలిపి జూలై 1న 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒకటే, చంద్రబాబు నాయుడు గారు మాటిస్తే నిలబడతాడనే దానికి ఇది ఒక తార్కాణం. ఇబ్బందులు పడినా, ఆర్థికంగా ఎంత వెనకబడిపోయినా పేదవాళ్ళకి చేసే సహాయాన్ని మనం తప్పకుండా నెరవేర్చాలి అని ఒక దృఢ సంకల్పంతో, ఒక దయార్థ హృదయంతో ఈరోజు 6 గంటల నుంచి పెన్షన్లు రాష్ట్రం అంతా ఒక పండుగలాగా జరుగుతా ఉంది. గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు పెంచిన విషయం మీకు తెలుసు. అది ఆయన మాట ఇచ్చిన తీరు. ఒక కమిట్మెంట్ లేదు పేదోళ్ళ పట్ల, ఒక దయా హృదయం లేదు పేదోళ్ళ పట్ల. ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలు